పెదబాల శిక్షకు స్వాగతం. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. శ్రీ పరమాత్మనే శ్రీ గురుభ్యో నమః. నా పేరు వేదుల కాళీప్రసాద్ శర్మ. నేను శ్రీకాకుళం జిల్లా ఆర్పిఎఫ్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్గా మెసులుతూ, అంతేకాకుండా స్టేట్కి ఆర్గనైజింగ్ దీంట్లో కూడా యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్గా కూడా నియామకం అయి ఉన్నాను. కాలమాన రీత్యా, ప్రస్తుత రీత్యా అందరి గ్రహస్థితులు కూడా సస్యశ్యామలంగా, భారతదేశము భరతఖండంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా బాగుండాలి అనేటువంటి సదుద్దేశంతో ఈరోజు నేను మీ ముందుకు వస్తున్నాను. ఈ విధంగా ఈరోజు ఫిబ్రవరి నెలలో 12 రాసుల వారి తాలూకా గ్రహస్థితి ఏ విధంగా ఉన్నది, ఎవరెవరు ఏ విధంగా ఉద్యోగ, వృత్తి, వ్యాపార రీత్యాల్లో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఇవన్నీ కూడా క్లుప్తంగా వివరించి మీ అందరికీ కూడా బాగుండాలి, అందరూ కూడా సుఖశాంతులతో ఆయు ఆరోగ్యాలతో ఉండాలి, సదా పరమేశ్వరి అనుగ్రహం ప్రతి ఒక్కరికి కూడా ఉండాలి అనేటువంటి సదుద్దేశంతో మీ ముందుకు వస్తున్నాను. ముందుగా రాశులలో మేషరాశి. ఈ రాశి వారికి అన్ని విధములుగా కూడా ఫిబ్రవరి నెలంతా కూడా యోగదాయకంగా ఉన్నది. ఈ రాశి వారికి రాజ్యమందు బుధుడు, గురుడు, శని సంచారం వల్ల, లాభమందు రవిశుక్రులు ఉండటం వలన వీరి యొక్క ధన ధాన్య లాభాలన్నీ కూడా అద్భుతంగా ఉన్నాయి, యోగదాయకంగా ఉన్నాయి. అంతేకాకుండా గౌరవంలో ముందు సంఘం నందు కీర్తి లాభాలు, అంతే ఈ విధంగా సంఘంలో కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. వీరి గృహమునందు వివాహాది శుభకార్యములు అన్ని విధములుగా యోగదాయకంగా చేసుకోవడానికి యోగదాయకంగా ఉన్నాయి. శుభకార్య విషయాల్లో ఆచితూచి అడుగు వేస్తే అత్యంత అద్భుతమైనటువంటి ఫలితం లభిస్తుంది వీళ్ళకి. ఈ రాశివారు విద్యార్థుల్లో పరీక్షల్లో కూడా శ్రమకి తగ్గ ఫలితం అనేది లభిస్తుంది. నిరుత్సాహం ఉండకుండా ఉత్సాహంగా విద్యార్థులు చదివి ముందుకు వెళితే వారికి సత్ఫలితం అనేది లభిస్తుంది. వీరికి అంతేకాకుండా వీరు శివారాధన చేసుకోవడం ద్వారా ఇంకా ఉత్తీర్ణటువంటి లాభాలు, ఉత్తీర్ణటువంటి పరీక్షల్లోని ఇవన్నీ కూడా లభిస్తాయి. వీరు ముఖ్యంగా శివారాధన నిత్యము కూడా శివాలయ దర్శనము చేసుకుని మేధా దక్షిణామూర్తికి దర్శనం చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలని అందుకుంటారు. వీరికి అదృష్ట సంఖ్య ఈ నెలలో 9గా చెప్పబడుతున్నది. ఈ రాశివారు అన్నిటి కూడా ఏదేమైనను ఫలితాల్లో కూడా మేషరాశి అద్భుతంగా ఈ సంవత్సరం ఉన్నది అని చెప్పుకోవచ్చు. తదుపరి వృషభ రాశి. ఈ రాశి వారికి జన్మమందు రాహువు, కుజుడు ఉండటం వల్ల భూగృహ సంబంధమైనటువంటి విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకుని ముందుకు వెళితే సత్ఫలితాలని ఆశిస్తారు. సమస్యలు ఎదుర్కొన్నా కూడా భాగ్యమందు బుధ, గుర, శనిల వల్ల వీరిరువురికి కూడా ఇటువంటి సమస్యలన్నీ కూడా ఫలితాలు అనేది ఫేవర్గా వీళ్ళకి అనుకూలంగా వచ్చే అవకాశం ఉన్నది. భూగృహ సమస్యల్లో వచ్చినా కూడా కష్టతగ్గ ఫలితములు వీరికి అందుతాయి. అంతేకాకుండా భూ సమస్యలు, కోర్టు సంబంధమైనటువంటి విషయాల్లో వీరు తగు జాగ్రత్తలు తీసుకుని ఆచితూచి ముందుకు వెళ్ళడం ద్వారా ఫలితాన్ని అందుకోవచ్చు. కొంచెం తీసుకునేటువంటి నిర్ణయాలు, తొందరపాటు నిర్ణయాలు తగ్గించుకుని 10 మార్లు ఆలోచించి పెద్దల యొక్క ఆలోచనని అనుగుణంగా ముందుకు వెళ్ళడం ద్వారా ఈ భూగృహ సంబంధమైనటువంటి సమస్యలపై వీరు అందుకోవడానికి చాలా అద్భుతంగా ఉంటుంది. వీరికి కార్యసిద్ధి గణపతిని పూజించడం ద్వారా గణపతి ఆవరణార్చన కానీ, గణపతి దేవాలయం దర్శనం కానీ వీరికి అనుకూలిస్తాయి. అంతేకాకుండా దేవి ఆరాధన, దేవి కుంకుమ పూజలు, చండీ పారాయణ కానీ, హోమాలు చేయడం ద్వారా వీరు ఫలితాలను అందుకుంటారు. వీరికి అదృష్ట సంఖ్య 6గా ఈ మాసమున నిర్ణయించడం అయినది. తదుపరి
మిథున రాశి. ఈ రాశి వారికి అష్టమందు గురుడు, శని, బుధుడు ఉండటం వలన వీరి కార్యాల్లో చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవడం జరుగుతుంది. కుటుంబకారకుడైనటువంటి గురుడు, అదే కాకుండా ఆయుకారకుడైనటువంటి శని, వ్యాపారకారకుడైనటువంటి బుధుడు ముగ్గురు కలిసి ఉండడం వల్ల దాంపత్య జీవితంలో కానీ, వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయంలో కానీ వీరికి చాలా జాగ్రత్తగా ఉండడం వల్ల ఎటువంటి కష్టాలు కూడా దగ్గర రాకుండా చూసుకోవచ్చు. వీళ్ళకి మనశ్శాంతి అనేది తగ్గుముఖం పడుతుంది. వీరికంట ఉద్యోగస్తులకి పై అధికారుల వల్ల ఒత్తిడి పెరగడం ద్వారా మనశ్శాంతి, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఎదురవుతాయి. దంపతుల మధ్య కుటుంబకారకుడైనటువంటి గురుడు అష్టమందు ఉండడం ద్వారా దంపతుల అన్యోన్య దాంపత్యం అనేది సన్నగిల్లుతుంది. ఈ అన్యోన్య దాంపత్యం, ఈ దంపతుల మధ్య, ఇరువురి మధ్య కూడా మనస్పర్ధలు వచ్చి తీసుకునేటువంటి నిర్ణయాన్ని బట్టి వీరి యొక్క జీవనోపాధి అనేది ఉంటుంది. అందుకని వీరు అష్టమందు శని ఉండడం వల్ల వీరికి కష్టపెట్టినను ఫలితాలు రాబడతారు. అంతేకాకుండా అష్టం శని కూడా చివరి దశకు వస్తున్నది. వారి యొక్క వయస్సు పెద్దవారు, అంటే సుమారు 50 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలు దాటిన వారు ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలు వహించాలి. వాహన విషయాల్లో చాలా జాగ్రత్తలు వహించాలి. వీరికి ఆఖరి దశకి రావడం ద్వారా కష్ట ఫలితాలు అనేవి వస్తాయి అష్టమ శని వల్ల. అదే వ్యాపారస్తులకి బుధుడు కారకుడు కాబట్టి వ్యాపార సంబంధ విషయాల్లో లావాదేవీలు, అంతేకాకుండా వారికి రావాల్సినటువంటి పై అధికారుల ద్వారా ఒత్తిడి, ఇవన్నీ కూడా వీరికి జరుగుతాయి. ఇవన్నీ కూడా సంగ్రహించుకుని వారితో సంగ్రహించుకుని సమానముగా వెళ్ళడం ద్వారా వీరికి సత్ఫలితాలు అనేవి లభిస్తాయి. వీరికి దోషములు తగ్గుముఖం కొరకు గురుడికి, శనికి, బుధుడికి జప, హోమ, తర్పణాలు, రుద్రాభిషేకాలు జరిపించుకోవడం ద్వారా, దానాలు కూడా జరిపించుకోవడం ద్వారా ఫలితాలు అనేవి సత్ఫలితాలుగా వస్తాయి. వచ్చేటువంటి కష్టాలన్నీ కూడా తగ్గుముఖం పడతాయి. రాబో కాలం ఉత్తీర్ణంగా ఉంటుంది. కావున మిథున రాశి వారు చాలా జాగ్రత్తగా వెళ్ళడం ద్వారా కుటుంబ విషయంలోనైనా, వ్యాపార విషయంలోనైనా, వృత్తి విషయంలోనైనా వీరన్నీ కూడా తగు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా సత్ఫలితాలు ఆశించవచ్చు. వీరికి అదృష్ట సంఖ్య ఫిబ్రవరి మాసంకు గాను 5గా నిర్ణయమైనది. తదుపరి కర్కాటక రాశి. ఈ రాశి వారికి అష్టమందు రవి, శుక్రులు ఉండడం ద్వారా దంపతుల మధ్య చిన్నపాటి మనస్పర్ధలు వచ్చినను, ఇరువురి మధ్య కూడా మనశ్శాంతి లేకపోయినను, దీనంతటికీ కూడా కొద్దిగా కష్ట ఫలితాలు అనేవి రావడం ద్వారా వీళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని బట్టి ఆ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. రవి, శుక్రులు ఇరువురు కూడాను ఆరోగ్య విషయంలో రవి యొక్క ఫలితం ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వారికి అష్టమందు రవి, శుక్రులు ఉండటం వల్ల దంపతుల మధ్య చిన్న మనస్పర్ధలు అనేవి వస్తాయి. ఆరోగ్యం భాస్కరాదిత్యేత్, పెద్దలు నిర్ణయించినటువంటి వాక్యము. దానికి ఆరోగ్యం భాస్కరాదిత్యేత్ అంటే రవి కారకుడు. గ్రహాల్లో మొట్టమొదటిది రవి గ్రహం. ఆయన యొక్క అనుగ్రహం ఉండడం ద్వారా ఆరోగ్యంగా ఉండడం కానీ, ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండడానికి రవి కారకుడు. ఆత్మశుద్ధి లభించడానికి రవి కారకుడు. మనం ఎంత మనశ్శాంతిగా ఉంటే అంత ఆరోగ్యంగా ఉంటాం. దానికి సంబంధించినటువంటి గ్రహం రవి. అలాగే అన్యోన్య దాంపత్యానికి కారణం శుక్రుడు. శుక్రుడి యొక్క అనుగ్రహం వల్ల దంపతుల మధ్య మనస్పర్ధలు అనేవి లేకుండా అన్యోన్య దాంపత్యం లభిస్తుంది. చిన్న చితక ఎటువంటి మనస్పర్ధలు ఉన్నా కూడా సమపాలంగా దంపతులు మాటకు మాట ఎదిరించుకోకుండా వెళ్తే కుటుంబం అనేది
శుభంగా ఉంటుంది. ఇటువంటి కారకుని కాబట్టి కర్కాటక రాశి వారు తప్పక సూర్యారాధన, సూర్య దేవాలయ దర్శనము, సూర్య నమస్కారాలు జరిపించుకోవడం ద్వారా ఈ ఫలితం అనేది, శుభ ఫలితం అనేది నిర్ణయం అవుతుంది. వీరికి ఈ మాసమున, ఫిబ్రవరి మాసమున అదృష్ట సంఖ్య 2గా వారికి యోగిస్తుంది. తదుపరి సింహరాశి. ఈ రాశి వారికి అర్ధాష్టమ కేతువు, శత్రుస్థానమందు బుధ, గురు, శని ఉండటం వల్ల వృత్తి వ్యాపారములందు ఆర్థిక సమస్యలు, మాతృవంశం యందు కలహము జరుగుతుంది. ప్రతి ఒక్క మానవుడికి జీవనోపాధికి కావలసినటువంటి వృత్తి, వ్యాపారము, వీటన్నిటికీ మూలకారకుడైనటువంటి ముక్తికారకుడైనటువంటి కేతువు కూడా శత్రుక్షేత్రంలో ఉన్నటువంటి బుధ, గురు, శనులు ఉండడం వల్ల వీరికి యోగదాయకంగా ఉండదు. వీరు తగు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా, అన్ని విషయాల్లో ఆచితూచి వ్యవహరించడం ద్వారా శుభ ఫలితాలు మనం ఆశించవచ్చు. వీరికి తప్పక సుబ్రహ్మణ్య ఆవరణార్చన, సుబ్రహ్మణ్య ఆరాధన, నిత్యము కూడా సుబ్రహ్మణ్య దేవాలయ దర్శనము చేసుకోవడం ద్వారా, స్వామివారికి పంచామృతములతో అభిషేకం చేసుకోవడం ద్వారా వీరి యొక్క సమస్యలన్నీ కూడా సమస్యపోయే అవకాశం ఉంది. వీరికి ఫిబ్రవరి మాసమున 1 అదృష్ట సంఖ్యగా యోగించే అవకాశం ఉన్నది. తదుపరి కన్యారాశి. ఈ రాశి వారికి కూడా శత్రుస్థానంలో రవి, శుక్రులు సంచారము, పంచమందు గురు, శని కలియటం, గౌరవ మర్యాదల్లో కీర్తి లాభాలు, పుత్రుని వల్ల సౌఖ్యము కలుగుట, వృత్తిరీత్యా, వ్యాపారరీత్యా, వయస్సురీత్యా కూడా విదేశీ యానములు జరిపించుట, ముఖ్యంగా విద్యార్థులు విదేశీ విద్యను అభ్యసించుదాము అనేటువంటి విద్యార్థులకు మిక్కిలి యోగదాయకంగా ఉన్నది. శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది. కష్టించినటువంటి ఫలితం సత్ఫలితాన్ని ఇస్తుంది. వీరికి శివార్చన, అన్నపూర్ణాదేవి స్తోత్రము జరిపించడం ద్వారా, జపించడం ద్వారా వీరికి మంచి ఫలితాలు అనేవి లభిస్తాయి. అన్నపూర్ణాదేవి స్తోత్రం చదవలేని వారు శ్రవణానందకరంగా చదవడం కానీ వినడం ద్వారా మంచిది. వీరికి అదృష్ట సంఖ్య 5. తదుపరి తులారాశి. ఈ రాశి వారికి అర్ధాష్టమ గురుడు, శని ఉండుట వలన కుటుంబ కలహాలు, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కలుగును. మరియు ఉద్యోగస్తులకు పై అధికారుల యొక్క ఒత్తిడి వల్ల మనశ్శాంతి కోల్పోతారు. వారికంట చిన్నవారితో మాటలు పడుతూ ఉంటారు. ఈ యొక్క గ్రహస్థితిలో అత్యంతమైనటువంటి క్లిష్టమైనటువంటి పరిస్థితి నడుస్తున్నది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఆరోగ్య విషయంలో వీరు చాలా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. వృద్ధులు మరీ ఎక్కువగాను. వీరికి నిర్లక్ష్య ధోరణి అనేది ఉండకుండా మొండి వైఖరిని తగ్గించుకుని ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోకపోతే జీర్ణ సంబంధమైనటువంటి వ్యాధులు, ఉదరకు సంబంధించినటువంటి వ్యాధులు కలిగే అవకాశం ఉన్నది. ఈ వ్యాధులతో వీరు చాలా బాధపడుతూ ఉంటారు. అదేవిధంగా వీరు కూడా మాస శివరాత్రి నాడు కానీ, ఏకాదశి పర్వదినం ముందు కానీ, సోమవారం నుండి కానీ శివాలయ దర్శనము, రుద్రాభిషేకము, రుద్ర హోమము, మృత్యుంజయ హోమము జరిపించుట చాలా మంచిది. శనికి నల్ల నువ్వులతో అభిషేకము, నువ్వుల నూనెతో అభిషేకము జరిపించి నవగ్రహ స్తోత్రము చేసుకోవడం ద్వారా వీరికి అన్ని విధములుగా శుభం జరుగును. ప్రతి శని త్రయోదశికి
తప్పక శనేశ్వరుడి యొక్క ఆలయ దర్శనము, శనేశ్వరుడికి తైలాభిషేకము జరిపించండి. తప్పక జరిపించడం ద్వారా ముఖ్యంగా విద్యార్థులు ఈ విషయంలో ఆచితూచి పెద్దలు నిర్ణయించినటువంటి మాటని ధిక్కరించకుండా శివాలయం దర్శనం చేయడం ద్వారా ఉన్నతమైనటువంటి విద్యని అభ్యసించడానికి అన్నీ అనుకూలంగా ఉంటాయి. వీరికి ఈ మాసంలో అదృష్ట సంఖ్య 6. తదుపరి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఏలినాటి శని ప్రభావం తగ్గుముఖం పట్టేసింది. అర్ధాష్టమ రవి శుక్రులు వలన వీరికి ఏ రంగంలోనైనా వారికైనా ఒడిదుడుకులు అనేవి ఉంటాయి. వైవాహిక జీవితంలో మనస్పర్ధలు అనేవి లభిస్తాయి. ఎన్ని ఇబ్బందులు ఉన్నను వీరికి విద్యార్థులకు అవనియండి, దంపతులకు అవనియండి, వృద్ధులకు అవనియండి, ఎవరికైనాను ఈ రవి శుక్రుల యొక్క గ్రహ సంచారం వల్ల కొన్ని ఇబ్బందులు పడి లేస్తూ ఉంటాయి. ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తలు వహించండి. విద్యార్థులు దత్తాత్రేయ స్తోత్రము, దత్తాత్రేయ దర్శనము, దత్తాత్రేయ పారాయణ జరిపించడం, జపించడం ద్వారా విద్యలో పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తారు. వీరికి అదృష్ట సంఖ్య ఈ మాసముకు గాను 9. తదుపరి ధనస్సు రాశి. ఈ రాశి వారికి తృతీయ పాపమ స్థానమందు రవి శుక్రులు సంచారం వలన, శత్రుస్థానమందు కుజరాహువుల వలన, ఉద్యోగస్తులు పై అధికారం వలన ఒత్తిడి తట్టుకోలేక మనశ్శాంతిని కోల్పోవుట, కష్టించినటువంటి ఫలితానికి తగు సత్ఫలితం అనేది లేకపోవుట, శ్రమకు తగ్గ ఫలితం ఉండకపోవుట జరుగును. అంతేకాకుండా ఏలినాటి శని ప్రభావం వలన కొంచెం ఒడిదుడుకులు అనేవి ఉంటాయి. వృత్తి, వ్యాపార, వ్యవసాయం అందు ఈ రాశివారు చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. తొందరపాటు నిర్ణయం తీసుకుని తరువాత వచ్చేటువంటి ఫలితాలని ఎదుర్కోవడం చాలా క్లిష్టమైనటువంటి స్థితికి చేరుకుంటారు. కోర్టుకు సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా లేట్ అవుతాయి. వీరికి అనుకూలమైనటువంటి తీర్పు రావడం క్లిష్టంగా మారుతుంది. వ్యవసాయ సంబంధమైనటువంటి విషయాల్లో యోగదాయకంగా ఉండదు. వీరికంట చిన్నవారితో వీరు మాట పడుతూ సంఘంలో కీర్తి ప్రతిష్టలు తగ్గిపోతాయి. అందువలన వీరు నిత్యము కూడా గణపతి, శివ అష్టోత్తరాలు చదువుకుంటూ శివాలయ దర్శనం చేయడం ద్వారా వచ్చేటువంటి ఫలితాల ద్వారా మంచి ఫలితాలు ఆశించవచ్చు. వీరికి అదృష్ట సంఖ్య 3. తదుపరి మకర రాశి. ఈ రాశి వారికి జన్మమందు శని, గురు, బుధులు ఉండటం వలన ఆర్థిక, కుటుంబ, వ్యాపారమందు ఒడిదుడుకులు కలుగుట జరుగుతుంది. జీవనోపాధికి ముఖ్యంగా శనేశ్వరుడు ఎంతో యోగకారకుడు కాబట్టి ఏలినాటి శని ప్రభావం వలన, జన్మమందు శని ఉండడం వలన వివాహం కాని యువతీ యువకులకు వివాహం జరుగుతుంది. ఉద్యోగస్తులకు కష్టంతో కూడినటువంటి ఫలితాన్ని ఆశిస్తారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్ విషయంలో కొంత ఇబ్బంది ఎదురైనా, కొద్దిగా ఇబ్బంది పడినా వారికి మంచి ఫలితం అనేది లభిస్తుంది. అదే కాకుండా వీరికి ఏలినాటి శని కూడా ఆఖరి దశలో ఉండడం వలన అందరికీ కూడా
యువతీ యువకులకు లైఫ్ సెటిల్మెంట్ అనేది ఈ స్థితిలో అందుతుంది. కష్టంతో కూడినటువంటి ఫలితాన్ని మాత్రం తప్పక వస్తుంది. శ్రమించినను ఫలితం దక్కుతుంది. అధిక శ్రమతో కూడినటువంటి ఫలితం దక్కుతుంది. వీరు నిత్యము కూడా దేవి, సుబ్రహ్మణ్య, ఆంజనేయ స్వామి అష్టోత్తరములు చదువుకొనుట, దేవి ఆరాధన, యువతులు నిత్యము కూడా దేవి దర్శనము చేసుకుని కుంకుమ పూజలు జరిపించడం ద్వారా మంచి ఫలితాన్ని ఆశించవచ్చు. వీరికి అదృష్ట సంఖ్య 8. తదుపరి కుంభరాశి. ఈ రాశి వారికి ఏలినాటి శని ఆఖరి దశలో ఉండడం వలన అధిక ధన వ్యయము, అదేవిధంగా ఆరోగ్య సంబంధమైనటువంటి విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. వీరికి ధనం వ్యయం ఎక్కువగా జరగడం వలన మనశ్శాంతి కోల్పోతారు. కుటుంబం మందు వీరికి సౌఖ్యము తక్కువగా ఉండడం, ఆలోచించి తీసుకునేటువంటి నిర్ణయం వీరికి మంచి ఫలితాన్ని ఇస్తుంది. శుభకార్యాలు జరుపుకుంటారు. భూగృహ స్థిర చరాస్తులన్నీ కూడా సంపాదిస్తారు. అన్ని విషయాలనందు కూడాను తొందరపాటు నిర్ణయాలు పనికిరాదు. వీరు తీసుకునేటువంటి నిర్ణయాలు పెద్దల సమక్షంలో తీసుకోవడం ద్వారా వీరి ఆలోచన శక్తి పెరుగుతుంది. సొంత నిర్ణయాలు తీసుకోవడం ద్వారా వీరి ఆలోచన శక్తి తగ్గుముఖం పట్టి తీసుకునేటువంటి నిర్ణయాలు తప్పుడు నిర్ణయాలుగా మారి ఫలితాలు అనేవి తారుమారు అవుతాయి. ఆచితూచి నిర్ణయం తీసుకుంటే చాలా మంచిది. భూగృహ స్థిర స్థిరాస్తులు సంపాదించినప్పుడు, కొనుగోలు చేసినప్పుడు 1కి 10 సార్లు ఆలోచించుకుని తీసుకునేటువంటి నిర్ణయాన్ని కుటుంబంతో సపత్ని సమేతంగా ఆలోచించుకుని నిర్ణయం తీసుకోవడం ద్వారా కలిసి వస్తుంది. ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఏ విధంగానైనా వచ్చినను దాన్ని సత్ఫలితంగా ఉపయోగపడేటువంటి కార్యక్రమంగా మలుచుకోవడం ద్వారా అంతా శుభమవుతుంది. ఇంట్లో శుభకార్యాలు నిర్విఘ్నంగా నెరవేరుస్తారు. విద్యార్థులు ఉత్తీర్ణతలతో చాలా కీలక పాత్ర వ్యవహరించాల్సి వస్తుంది. చదువు విషయంలో తగు జాగ్రత్తలు, చెడు సావాసాలు మాని ముందుకు వెళ్ళడం ద్వారా ఫలితాల్ని ఆశించవచ్చు. నిత్యము కూడా వీరు దేవి ఆరాధన, లలిత సహస్రనామ పారాయణ చదివినను వినినను మంచి ఫలితం ఆశించవచ్చు. ప్రాతకాల సూర్య నమస్కారాలు, సూర్యారాధన, సూర్యాష్టకం వినడం ద్వారా వీరికి మనశ్శాంతి లభిస్తుంది. ముఖ్యంగా విద్యార్థులు ఈ కాలం గడ్డు కాలమనే వీరికి చెప్పుకోవచ్చు. వీరు తప్పగా శనేశ్వరుడికి తైలాభిషేకము, రుద్రుడికి రుద్రాభిషేకము, జప హోమ దానాలు జరిపించడం ద్వారా అంతా శుభమవుతుంది. ఈ మాసమున వీరికి అదృష్ట సంఖ్య 8గా ఉన్నది. తదుపరి మీనరాశి. ముఖ్యంగా ఈ రాశి వారికి భాగ్యమందు శని గురులు, తృతీయ పాపం స్థానమందు రాహు సంచారము, వీటి వలన సర్వకార్యములు కూడా విజయము, గౌరవము, గౌరవ మర్యాదల యందు వీరికి సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. పుత్ర సౌఖ్యం లభిస్తుంది. తృతీయ స్థానమందు రాహు ఉండడం వలన రాహుకి ప్రీతిగా దుర్గా సుబ్రహ్మణ్య ఆరాధనలు శుభాలు కలుగజేస్తాయి. వీరికి అదృష్ట సంఖ్య 3. ఇన్ని 12 రాసులలో కీలక పాత్ర వహించినటువంటి
బుధ, గురు, శని, రవి, శుక్రులు వీరిని ఆరాధించడం ద్వారా, నవగ్రహ జప హోమ దానాలు జరిపించడం ద్వారా 12 రాసుల వారికి కూడా వృత్తి, వ్యాపార, వ్యవసాయము, ఆరోగ్య సంబంధించినటువంటి విషయములలో తగు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మంచి ఫలితాల్ని ఆశించవచ్చు. సర్వత్రా శుభమస్తు. ముఖ్యంగా మరొక విషయము ప్రేక్షకులందరికీ కూడా తెలియజేయడం ఏమనగా, రాబోవు ఫిబ్రవరి నెలలో 13, 14 తేదీలలో శుభముహూర్తములు ఉన్నవి, కానీ అవి యోగ్యదాయకంగా ఉన్నటువంటి ముహూర్తాలు కాదు. ఎందువల్లంటే ప్రాచీన కాలము నుంచి మూఢమునికి నిర్ణయాలు జరిపినప్పుడు ముహూర్తానికి 3 రోజులు, వారం రోజులు, సుమారు 3 రోజులు, ఇటు 3 రోజులు విడవమని నిర్ణయం. కానీ అవసరాన్ని బట్టి కాలానికి అనుగుణంగా ఈ ఉన్నటువంటి మౌఢ్యంలో మధ్యలో వచ్చినటువంటి ఈ 2 ముహూర్తాల్లో వివాహ గృహప్రవేశ సంబంధమైనటువంటి విషయాలు, శుభకార్యాలు జరిపించుట శ్రేయస్కరం కాదు అని నా భావన. తప్పనిసరి అయినా కూడా ఆలోచించి తీసుకున్నటువంటి నిర్ణయం శుభకార్యముల్లో మంచి జరుగుతుంది. ఏ స్థానమందు ఉన్నను కూడాను గ్రహబలాలు ఈ వివాహ సంబంధించినటువంటి విషయానికి తారాబలము, చంద్రబలము, పంచగ్రహితములు జరిపించడం ద్వారా మంచిది. ఈ నక్షత్రముల్లో ఆ రోజు ఉన్నటువంటి లగ్నములకు కానివ్వండి, పెట్టినటువంటి ముహూర్తానికి కానివ్వండి, శ్రేయస్కరం కాదు అనేటువంటి నా భావన. అంతేకాకుండా రాబోవు నూతన సంవత్సరాదిలో శుభముహూర్తములు వైశాఖ బహుళ ద్వాదశి నుంచి, వైశాఖ అనగా మే 3వ తారీఖు నుంచి వివాహ గృహారంభ ముహూర్తాలు నిర్ణయం అయ్యాయి. అప్పటి నుంచి కూడా ముహూర్తాలు ఉన్నాయి. కానీ పెద్ద కత్తెరలు, చిన్న కత్తెరలు అనేటువంటి ఉండడం వల్ల ఇల్లు నేతలు, గృహారంభములు, గృహప్రవేశాది ఇటువంటి కార్యక్రమాలు జరిపించకూడదు. ఇది ప్రాచీనటువంటి అనువాక్యము. కత్తెరలు అయిపోయిన తరువాత సంవత్సరాంతం వరకు కూడా శూన్యమాసములు విడిచిబడి, అనగా భాద్రపద మాసములో, పౌష్యమాసములో విడవబడి, ఆషాఢ మాసములో విడవబడితే మిగిలిన అన్ని రోజులు కూడా మంచి యోగదాయకమైనటువంటి ముహూర్తాలు, అద్భుతమైనటువంటి ముహూర్తాలు పెద్దలు నిర్ణయించారు. కావున తొందరపడి ఎటువంటి నిర్ణయము తీసుకోకుండా కొద్దిగా శ్రమపడి ఓపికని వహించి శుభముహూర్తముల్లో నిర్ణయించినటువంటి ఉన్నటువంటి సమయంలో శుభకార్యాలన్నీ కూడా జరిపించడం ద్వారా కుటుంబంలో ఆనందం వెల్లువెంకుతుంది, పొంగి పొర్లుతుంది. సభాయే నమః. నమస్కారం. శుభమస్తు.